కోనసీమ జిల్లా కొత్తపేట మందపల్లిలో ఇసుక ర్యాంపులు తెరవాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే చెర్ల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టర్కు హిమాంశు శుక్లికి వినతి పత్రం అందజేశారు. ర్యాంపులో 500 లారీలు పైగా పనిచేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కూలీలు పొట్టకొడతారా అంటూ అధికారులను ప్రశ్నించారు. మరోపక్క 100 మంది కార్మికులతో కలెక్టరేట్కి రావడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద రాదా అంటూ పలువురు నేతలు తప్పుపట్టారు. పర్మిషన్స్ రావడం జరిగిందనేటువంటి మాట కలెక్టర్ గారు కూడా చెప్పారు. వచ్చినటువంటి వాటిని కూడా వాటిని చేయనివ్వకుండా మరి ఏదో రకంగా అధికారులు భయభ్రాంతులు చేసి లేదా కొన్ని పిటిషన్స్ పెట్టో వాటిని ఆపాలని చెప్పి 2 రోజుల క్రితమే కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి బండారు సత్యేంద్ర గారు ఇక్కడికి వచ్చి ముందాన్ని ఆపేయండి అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు. ఏదైనా నిబంధనలు పాటించడం తప్పు కాదు, మేము దానికి వ్యతిరేకం. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారి యొక్క కోడ్ అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ సామాన్య ప్రజానికం బతుకుపాడు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ వారు కూడా చెప్పరు. కాబట్టి వారికి ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ పాడవకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి అవసరమైతే ఉన్నటువంటి మనుషుల దగ్గర పనిచేసే విధంగా మరి పని చేయించాలి. కానీ మరి ఏదో ఒక నిబంధనలు సాకు పెట్టి ఇంతమంది సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 15-20 వేల మంది పట్టుకొట్టే కార్యక్రమం తప్పని చెప్పి తెలుగుదేశం